కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగినా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయింది కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ Akbar Sahab, please. No, I understand. I just want to make an appeal. Deputy Speaker. Honorable Speaker, sir. Sir, I have never questioned your authority, sir. You have all the powers to take any decision. Sir, you just read out and you said that the permission was taken and you have given the permission. Sir, as per the rules, sir, and the practice of the House, before starting the agenda, the Speaker announces the permission sought and permission given. But I'm sad, sir, the permission sought and permission given is being announced now. At least in the future, sir, let us not do it like this, sir. It is very important, sir. As per rule, procedures, you have all the authority, sir, and after you, the treasury benches have all the authority to take up any issue with your permission. That is absolutely right, sir. But I am just questioning the parliamentary practice which is being adopted for years and years, sir, decades, is that all the political party leaders and the members are taken into confidence and an understanding is reached and then issue is being taken. So let us stick to that parliamentary practice. This is what is my submission, sir. Okay. Deputy CM. Adhyaksha, గ్యారంటీస్ పైన మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంత సమయం వేరే సభ్యులు మాట్లాడటం వల్ల కొంత మళ్ళీ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వదులుతారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా మీరు రాసిచ్చినటువంటి బడ్జెట్. సో ఇది హరీష్ రావు గారి కంటే ముందు చెప్తాను సార్. ఏమంట హరీష్ రావు గారి కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా వారు పనిచేసిన దానికంటే ముందు ఇంకా కొద్దిమంది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు చేశారు, అట్లాగే మన ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చేశారు అధ్యక్ష. ఈటల రాజేందర్ గారు చేశారు కదా అధ్యక్ష, ఈటల రాజేందర్ గారు చేశారు, ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు కూడా చేశారు. సరే, నేను ఆర్థిక శాఖ మార్చులుగా ఎవరెవరు చేశారని చెప్తున్న సభకు సమాచారం ఇస్తున్నా. వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అట్లాగే హరీష్ రావు గారు చేశారు అధ్యక్ష. హరీష్ రావు గారి తర్వాత ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని పుస్తకాలు ఈ సభలో పెట్టాము అధ్యక్ష. ఈ సమాచారం సరే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి అంకెకి సంఖ్యకి
ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు, నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు. దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష. ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ 38,806 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి 1,35,282 కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసమే 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తా ఉన్నాం. సరే, నేను కూడా నిజమే అనుకుని నమ్మాను అధ్యక్ష. హరీష్ రావు గారు 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా తీర్చేశారేమో అని చూస్తే లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంకుని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి. మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్టట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష. అసలు ఇట్టట చూపిస్తారని ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష. ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే ఉదాహరణ చూడండి, ఇది బుక్ హరీష్ రావు గారు ఇచ్చిన బుక్ అధ్యక్ష, బడ్జెట్ సంబంధించి. దీంట్లో కాలం నెంబర్ 9 అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనే ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగే రిస్క్ ఉంది, ఆ కొద్దిగే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష, నేను ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ మాత్రమే చెప్తాను సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావటం కోసం. వారు ఏం చూపించారు, వారు తీసుకున్న లోన్ ఏమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1,314.46 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు, భారం మొత్తం కలిపితే కూడా 5% కూడా ఉండదు. కాబట్టి 5%కే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మేము ఇచ్చింది 5% కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు అధ్యక్ష. ఇది బహుశా ఎక్కడ చేయరు ఎవరు. మరి 5% కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను, ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,314 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించింది 5% అయితే కట్టాల్సింది 65 కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 693 కోట్ల రూపాయలు ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు, మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని